ఒక చెట్టుకి ఆకులు రాలిపోయినా, పువ్వులు పూయకపోయినా, పళ్ళు కాయకపోయినా ఆ చెట్టుకి విలువుండదు. ఒక మనిషి అయినా సరే, ఒక చెట్టైనా సరే, ఏదైనా మనకి అందిస్తూ ఉంటే మాత్రమే దానికి విలువ. లేదంటే దానికి విలువంటూ ఉండనే ఉండదు. అలాంటప్పుడు దాన్నేం చేస్తాం? కట్ చేసి పారేస్తాం. అలాగే నీ నుంచి ఏదైనా విలువైనది ఒకరికి వస్తూ ఉంది అంటే మాత్రమే నీకు విలువ. అదే నీ దగ్గర నుంచి ఏదీ రాలేదు అని తెలిసిన తర్వాత నీకంటూ విలువుండదు. ఇలా ఆకులు, రెమ్మలు ఎలా అయితే ఒక చెట్టుకి పార్ట్స్‌గా ఉంటాయో, అలాగే ఒక కుటుంబానికి కూడా కుటుంబ సభ్యులు అలాగా. ఏ ఒక్క కుటుంబ సభ్యుడు సరిలేదన్నా ఆ కుటుంబం ఇలా పనికిరాని చెట్టులానే మారుతుంది. అవునా కాదా?